ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో వశీకరణ. మా వాళ్ళని వశీకరణం చేసుకున్నారండి, మా దారిలో లేరండి. మా వాళ్ళు అవతల వాళ్ళకి సమ్మోహనం అయిపోయండి, ఇంకేం లేదు, ఇంక వచ్చే పనే లేదు, ఇంకా అంతే, మేము ఇంతే బతకాలి కదా అన్న వాళ్ళకి. మా ఊరు పూర్తిగా వాళ్ళ ఆకర్షణలో ఉండిపోయారు. వాళ్ళు మాట్లాడితే చాలు, వీడికి ఎంత కోపం ఉండో కూడా సప్పగా అయిపోయి వాళ్ళు చెప్పినట్టు వింటాడు. ఈ మూడు. ఇప్పుడు నీటిని మంత్రించి కూడా వశీకరణ చేయిస్తారు కొంతమంది ఎంత నీటిలోంచి కూడా వశీకరణ చేస్తారు. నీళ్ళు గ్లాసు తీసుకొని వశీకరణ మంత్రం చేసేవాళ్ళు ఉన్నారు. యంత్రాన్ని నీటిలో ఉంచి అవి తాపి వశీకరణ చేసే ఈ విధంగా కూడా ఉన్నారు. మరుగుమందు పెట్టి వశీకరణ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఉన్న వాళ్ళకి ఈ యంత్రాన్ని మీరు ఉపయోగించండి. రెండు వెండి రేకు తీసుకోండి. 2 వెండి తీసుకొని మీరు 2 గీసిన, దీనికి ఈ యంత్రాల గురించి చెప్పుకుంటే చాలా ఉంది. ఒక రోజు అంతా పట్టింది. ఒక రోజు కూడా చాలదు చెప్పాలంటే, అంత వ్యవహారం ఉంది, అంత విషయం ఉంది యంత్రాల గురించి చెప్పాలంటే. 2 వెండి రేకులు తీసుకొని 2 గీయండి. గురువారము శుక్రవారము రోజున, గురువారము శుక్రవారము ఆదివారం రోజున ఉదయం 12 గంటల లోపే ఈ రోజుల్లో తిండి. తర్వాత ఈ వెండి మీద ఈ విధంగా మీరు తయారు చేసి పూజ చేయండి. పూజ గదిలో ఉంచండి. 5 రోజులు పెట్టుకోండి. 5 రోజులు పూజ చేసిన తర్వాత 5 రోజులు కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు ఇవన్నీ సమర్పించుకొని 5వ రోజు సాయంత్రం కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకొని ఒకటి మెడలో ఉండండి. మెడలో వేయండి. ఈ 5 రోజులు ఏం చేస్తారంటే, ఈ పూజలో పెట్టుకుంటాయి కదా, పూజ చేసేటప్పుడు పసుపు, రోజు కొంచెం పసుపు వేయండి. పూజ చేసేటప్పుడు రోజు కొంచెం, ఈ 3 వేలకి ఎంత అయితే వచ్చిద్దో, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, ఈ 3 వేలు కలిపి ఎంత అయితే వచ్చిందో అంత 5 రోజులు తీసుకొని ఉదయము సాయంత్రం పూజ చేయండి. పూజ చేసిన తర్వాత పసుపు వేస్తూ పూజ చేయండి. మీ సంకల్పం చెప్పుకోండి. మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత 5 రోజులు అయిన తర్వాత 5వ రోజు నుంచి ఒకటి తీసి మెడలో కట్టుకోండి. మెడలో కట్టుకున్న తర్వాత ఆ పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుని రోజు మీరు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ పసుపుని రోజు బొట్టు పెట్టండి, కుంకుమలాగా. 2వ యంత్రము ఏం చేస్తారంటే, రాత్రి పనుకునే సమయంలో గ్లాసులు నీళ్ళు తీసుకొని అందులో వేసి ఉంచండి. అందులో వేసిన తర్వాత రాత్రి అయిపోతుంది, ఉదయం లేవగానే ఆ నీటిని తాగేదానికి ఇవ్వండి, వాళ్ళ చేత త్రాగించండి. ఈ విధంగా అంటే ఒకటి రోజు 2 3 రోజులు నేను చెప్పను, మీకు మార్పు వచ్చేంతవరకు మీరు చేసుకుంటాం. దీనికి మంత్రం ఉంది, కానీ ఈ మంత్రం చెప్పాలంటే కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పలేకుండా ఉంటారు. అప్పుడు ఈ మంత్రము ఈ యంత్రం వాళ్ళు చెప్తుంటారు. మంత్రం చెప్తే తొందరగా రిజల్ట్ వచ్చింది. ఆ మంత్రం చెప్పిన నీళ్ళు త్రాగుతా అంటే తొందరగా రిజల్ట్ వచ్చింది. కానీ ఇక్కడ ఈ యంత్రాన్ని యంత్రాల గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని వేరే విధంగా కూడా మార్చే అవకాశం కూడా ఉంది. టాలెంట్ పర్సన్ ఉంటారు కదా, మంచి తెలుగు యంత్రాల గురించి మంత్రం గురించి వాళ్ళు మార్చుకుంటారు. దీనికి ఈ విధంగా కూడా చేయొచ్చు అంటే వాళ్ళకు నాకు తెలిసిందని నేను చెప్పట్లేదు, నాలాగా వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు కదా. ఒక యంత్రము 10 మందికి తెలిసి ఉంటుంది. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఏబిసిలు
అన్నీ ఒకే విధంగా ఉంటాయి. నాకొకటి, నీకొకటి, పక్కన వాళ్ళకొకటి, నలుగురికి 4 ఏళ్ళు సపరేట్గా ఉండవు. అందరికీ 100 మందిలో కూడా 100 మంది చెప్పినా కూడా ఒకటే చెప్పేది, బిగ్ ఒకటే. అట్లా అందరూ కలిపి ఒకటే ఉంటాయి. 10 మందికి 10 రకాల ఏళ్ళు ఉండవు. అట్నే నాలాగా తెలిసిన వాళ్ళు, ఈ యంత్రాల గురించి తెలిసి ఉన్న వాళ్ళకి వీటిని విధంగా టెక్నికల్, అందువల్ల నేను మంత్రం ఇవ్వట్లేదు. దీనికి మంత్రం లేకుండా మీరు రోజు రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు గ్లాస్ నీళ్ళు వేసి యంత్రం పెట్టండి. నీళ్ళు ఉదయం లేచి యంత్రం తీసి పూజ గదిలో ఉంచండి, ఆ నీళ్ళు త్రాపించండి. ఈ విధంగా చేసుకుంటా పోండి కొన్ని రోజులు. దీనివల్ల మీకు అయ్యేది ఏముంది, ఇక్కడ ఒక వెండి రేకులు మాత్రమే మీకు ఖర్చు అవుతుంది. తర్వాత మీకు ఒక నెల 2 నెలల వరకు ఎటువంటిది ఖర్చు ఉండదు. ఉదయం సాయంత్రము పూజ చేసేటప్పుడు 2 అగరబత్తులు చూపించండి, సరిపోయింది. ఈ విధంగా చేయండి. కొంతమంది అష్టదిగ్బంధనం చేయించుకున్న వాళ్ళు గాలికి, భూత ప్రేత పిశాచాలకి, డాకిని సాకినీలకి యంత్రాలు, తాయెత్తులు, యంత్రాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము పంపించాము, వాళ్ళు తీసుకున్నారు. కానీ మేము చిన్నవి చెప్తుంటాం, అవి మీరు ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తేనే దానికి ఫలితం వచ్చింది. వాళ్ళు పంపించారు, మేము తీసుకున్నాము, సాంబ్రాణి పొగ చూపించాము, కట్టుకున్నాము అనుకుంటే కాదు. మేము ముందుగా చెప్తున్నాం అందరికి. పంపించే ముందు, పంపించిన తర్వాత కూడా ఫోన్ చేసి మళ్ళీ 20 నిమిషాలు మాట్లాడుతున్నాం. దాన్ని మీరు ఫాలో అవ్వండి, పాటించండి. పాటించలేదనుకో అది పని చేయదు మీకు. మేము బరువులు ఎత్తమంటలేదు, వేలు ఖర్చు పెట్టమంటలేదు. మేము చెప్పేది కూడా చిన్న టెక్నిక్లే. ఎంత 5 నిమిషాలు 2 నిమిషాల పనులు అవి మీరు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసినట్లయితే మీకు ఎక్కువగా ఫలితాలు ఉంటాయి. ఆయన చెప్పేలా మనం గుర్తుండప్పుడు చేద్దాము, లేకపోతే అని చెప్పేసి మెడలు తగిలించుకొని చేతికి కట్టుకొని నడుము కట్టుకొని మీ ప్రకారం మీరు ఉంటే అవి కొన్ని రోజులకి వాటికి శక్తి అనేది హీనమైపోతుంది. ముఖ్యంగా అష్టదిగ్బంధన చేసినప్పుడు నేనైనా, వేరే వాళ్ళైనా, ఎవరైనా సరే, ఎవరికైనా ఆ శక్తి వాటికి అట్నే నిలబడాలంటే మీరు చేసి పంపించారు కదా, మాకు ఏమైంది, పని చేయట్లేదు అనొచ్చు అంటారు కూడా. దానికి ఏమవుతుందంటే ఖచ్చితంగా అమావాస్య రోజున, పౌర్ణమి రోజున ఖచ్చితంగా పూజ చేయండి. అగరబత్తీలు చూపించండి. అగరబత్తీలు చూపించి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయ కట్ చేసి పక్కన పెట్టి కొంచెము అన్నము, కొంచెము పాలు వేసి పూజ చేసి నమస్కరించుకోండి అమావాస్య పౌర్ణమి రోజు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒక 2 నెలల క్రిందట. కానీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు, సార్ ఎట్లా ఉంది అని. నేను ఒకసారి ఆ వీడియో చూడండి బాబు అన్నాను, కానీ సార్ చూడటం దొరకట్లేదు అన్నారు. అందువల్ల నేను మళ్ళీ ఇప్పుడు ఈ విషయం చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఇట్లా చేసుకోవటం ఏమవుతుందంటే అందరికీ ఉపయోగపడుతుంది. మేము ఇచ్చిన యంత్రాలకి, తాయత్తులకి ఏంటంటే శక్తి ఎక్కువ అవుతుంది. ఆ మంత్రశక్తి, యంత్రశక్తి ఎక్కువ అవుతుంటుంది. మీరు వదిలేసేయడానికి మేము ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు పనిచేసింది, తర్వాత దాంట్లో ఉన్న శక్తి హీనమైపోతుంది. మీరు ఇట్లా నేను చెప్పిన దాని ప్రకారం చేయటం వల్ల ఏమవుతుందంటే శక్తి పెంచడం అవుతున్నప్పుడు, శక్తి పెరిగే కొద్దీ మీకు ఎటువంటిది నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి రాదు. కొంతమంది ఫోన్లో మాట్లాడుతుంటేనే నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. కొంతమంది పక్కన కూర్చొని మాట్లాడుతున్నా కూడా నెగిటివ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అప్పుడు మేము ఇచ్చి కూడా ఉపయోగం ఏముంది? వాటిని కూడా మీరు కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరితో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి పోవాలా, ఎక్కడ పోకూడదా, ఈ పని చేయవచ్చా, ఈ పని చేయకూడదా అని మేము చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. మేము చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. ఇప్పుడు జరుగుతున్నాయి.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవతల వ్యక్తి మేము అన్నీ క్లియర్గా చెప్తాం. ఎందుకంటే మేము ఇచ్చిన వాళ్ళకి పని కావాలి, వాళ్ళకి రిజల్ట్ రావాలి, ఫలితం రావాలని. అయ్యదులు పెట్టేసి మేమేం చెప్తాము, ఇలాంటి వ్యక్తులతో మాట్లాడకూడదు, ఇలాంటి ప్లేసులకి వెళ్ళకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు, వీటికి దూరంగా ఉండే అని చెప్తాం. వాటిని చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఫాలో చేయకపోతే మేమే కాదు, మేము ఇచ్చినా కాదు, ఎవరు ఇచ్చినోటికైనా సరే, ఎవరు చేసినా సరే ఇదే పద్ధతి ఫాలో చేయండి. ఎవరు చేసి ఇచ్చినా పంపించినా ఈ పద్ధతి ఎవరైనా ఫాలో చేయండి. బాగుంటుంది మీకు. మీరు డబ్బులు ఇచ్చి మేము కష్టపడి చేసి మేము చెప్పి మీరు ఫాలో చేయకపోతే ఉపయోగం. హాస్పిటల్ పోయి టాబ్లెట్లు ఇచ్చుకొని డాక్టర్ చెప్పినట్టుగా మీరు వినకపోతే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని బిళ్ళలు మింగసారి మీకు తగ్గలేదు సార్ అంటే అక్కడ తగ్గిద్ది. వాళ్ళు చెప్పింది కూడా మీరు నడుచుకున్నప్పుడు వాటికి తగ్గిద్ది. వాళ్ళు చెప్పేది మీరు అది తినకూడదు ఇది తినకూడదు అనుకున్నప్పుడు అవి తినకుండా ఉంటే తగ్గిద్ది. ఆయన చెప్పేది అని చెప్పేసి మీరు తినేది మీ టాబ్లెట్ తీసుకొని మీరు తాగి తిని తిరుగుతుంటే తగ్గదు. ఇది కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఈ యంత్రం గురించి వివరించాను. ఈ యంత్రాన్ని ఈ విధంగా ఉపయోగించుకోండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. జై వారాహీదేవి.